ఈ సంవత్సరం అంతా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీరు చూసారు. అగ్రికల్చర్లో సెంట్రల్ మినిస్ట్రీ కూడా మనకి ఎంత బడ్జెట్ ఇచ్చింది. సో అందులో అంతా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటున్నాం. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో మనకి పాడి పంట మనకి ఎప్పటి నుంచో ఉంది. సో అలాగే మనకి ఒకటే పంట కాకుండా మోనోక్రాప్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం అయిపోతుంది మనకి, నీరు ఎక్కువగా ఉండడం ఆ ప్రదేశాల్లో. కానీ ఇప్పుడు నూనె గింజలు, పప్పు దినుసులు, అలాగే తేనెటీగలు, అలాగే ఆవులు, గొర్రెలు ఇట్లా అన్నీ పెట్టుకోవడం వల్ల మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో మనం ఫస్ట్గా స్టార్ట్ చేసేస్తాం. వెంటనే స్టార్ట్ చేయగానే ఏదైనా పంట పెట్టినప్పుడు తేనెటీగలు లేనప్పుడు మనకి ఆ పరపరాగ సంపర్కం అనేది జరగదు. సో ఇది తేనెటీగలు కూడా ఒక పెట్టె పెట్టుకోవడం వల్ల వాటికి ఉన్న గ్రౌండ్ ఫ్లోరా అంటాం కదా, మనకి చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా అడివావాలు, అడవి నువ్వులు, గునుగ పూలు, మనకి ట్రైడాక్స్ అంటాము. సో అట్లా గడ్డి చామంతి, అలాంటి పూలన్నిటిని కూడా ఇవి పరపరాగ సంపర్కం వల్ల వాటి సంతతి పెంచినప్పుడు మన జీవ వైవిధ్యం అనేది పెరుగుతుంది. సో అప్పుడు మనకి ఇలాంటి పురుగు మందులు పిచికారీ చేయడం కూడా చాలా వరకు తగ్గుతాయి. అండ్ ఫర్టిలైజర్స్, మనం ఇవన్నీ గడ్డి మందులు అనుకుంటాం కానీ ఆ ఖర్చు నేను నిన్న లెక్క చూశాను. మాకు 8 ఎకరాలు ఒక నిమ్మ తోట ఉంది. అందులో మనం స్ప్రే చేయడానికి 7 నుంచి 8 వేలు ఖర్చు వస్తుంది.